అందరికీ నమస్తే. మరి నిన్న అయోధ్యలో రామమందిర ఓపెనింగ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాలేదు, రాహుల్ గాంధీ రాలేదనే ఉద్దేశంతో మరి కొంతమంది బీజేపీ నాయకులు, ముఖ్యంగా మరి అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చైనా బ్రీడ్ వాడు హేమంత బిశ్వశర్మ అనేటటువంటి ఒక దుర్మార్గుడు రాహుల్ గాంధీ మీద ఆయన చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీకి ఆ రాష్ట్రంలో భద్రత కల్పించకుండా కొంతమంది రౌడీలను, గూండాలను ఆయన మీద దాడికి ఉసిగొల్పుతూ శునకానందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాడు. మరి వాడు ఇన్ని సంవత్సరాలు వాని రాజకీయ జీవితం పుట్టిందే వాడు ఇంత పెద్ద నాయకుడు అయిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఆ సోనియా గాంధీ కుటుంబం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచన చేయండి. రామాలయంకి మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదని అడుగుతున్నారు. మరి ఈ దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి. మరి ఈ దేశంలో ఆ రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు. ఈ దేశంలో మరి 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్మించినటువంటి అయోధ్య రామమందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ద్రౌపది ముర్ము గారిని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకు ఈ దేశానికి, ఈ దేశం రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంటే ద్రౌపది ముర్ము గారిని ఆ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదు? ఇదేనా ఒక గిరిజన మహిళకు మీరు ఇచ్చే గౌరవం? గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఇంకా అంటరాని వారుగా మీరు చిత్రీకరించదలుచుకున్నారా నరేంద్ర మోడీ గారు? ఇదే కాదు, ఇంతకుముందు తీసుకుంటే నూతన పార్లమెంటు భవనం నిర్మించినప్పుడు కూడా ఆ ఓపెనింగ్ కార్యక్రమం రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి రాష్ట్రపతి చేతుల మీద జరగాలి. కానీ ఆ రోజు కూడా ఆమెని ఆ కార్యక్రమానికి పిలవలేదు. అక్కడొకసారి అవమానపరిచి మళ్ళీ నిన్న అవమానపరిచి మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేయొచ్చు. ఈ దేశంలో అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి వివిధ కులాల వారిని మీరు చిన్న చూపు చూడవచ్చు. మీరు చేస్తే రాజకీయం, ఇతరులు చేస్తే ఇంకొకటి అని ఏదో సామెత ఉంది. ఆ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? రాహుల్ గాంధీ అక్కడ రావడం రాకపోవడం ఆయన యొక్క యాత్ర షెడ్యూల్ కావచ్చు, వ్యక్తిగత విషయం. ఈరోజు మీరు పిలిచిన రోజు కాకుండా ఇంకొక రోజు పోతారు. దానికి మీరు రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ గారు తీసుకుంటే నిన్న కలకత్తాలో ఒక పెద్ద కలకత్తా దుర్గమ్మకు ఆమె ఒక మొక్కులు చేసింది. వివిధ పార్టీల రాజకీయ నాయకులు వారి షెడ్యూల్ని ప్రకారం ఎక్కడికన్నా ఒక మందిరం దగ్గరికైనా ఎక్కడైనా పోవచ్చు. అదే మేమే చెప్తాం, ఒక రాహుల్ గాంధీ ఒక టెంపుల్కి వస్తున్నాడు, నరేంద్ర మోడీ రమ్మంటే రాగలుగుతాడా? ఎందుకు రాజకీయ కోణంలో చూస్తున్నారు? కావున ఇటువంటి దాడులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి మంచివి కావు. హేమంత బిశ్వశర్మ, మరి నీవు ఈ దేశంలో మరి ప్రజాస్వామ్యం ఉందా, రాజరికం ఉందా నీవు అనుకుంటున్నావో అర్థమైతలేదు. ఈ దేశం కోసం తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ రాజీవ్ గాంధీ వాళ్ళ నాయనని ఇద్దరు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసారు. అటువంటి కుటుంబం మీద నీవు ఈ రకంగా భౌతిక దాడులు చేయించడం నీ యొక్క అజ్ఞానానికి, నీ యొక్క అహంకారానికి నిదర్శనం. ఖబర్దార్ హేమంత బిశ్వశర్మ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నీవు బయట తిరగలేవు బిడ్డ, గుర్తుపెట్టుకో. మా రాహుల్ గాంధీని కాదు నీవు అడ్డుకోవాల్సింది, నరేంద్ర మోడీని అడ్డుకో. రాష్ట్రపతిని ఎందుకు రామమందిరం విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్రపతిని అవమానపరిచిండ్రు, అగౌరవపరిచిండ్రు? మీరు రాష్ట్రపతికి క్షమాపణ చెప్పండి ముందు. కావున భారతదేశ ప్రజలు కూడా విఘ్నతతోనే ఆలోచన చేయాలి. మతాన్ని రాజకీయంలో ముడిపెట్టకుండా చూడాలని మరొకసారి కోరుకుంటున్నా. నమస్తే, ధన్యవాదాలు అందరికీ.